బ్యాక్ టు అప్డేట్స్. ఇక బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జడ్జిలను పిలిచే అధికారం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. వాటి మీద విచారణ చేసే అధికారం లేదు. కాబట్టి దీన్ని సిబిఐకి అని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. సిబిఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమే ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది? బీజేపీ పాలిత రాష్ట్రం. ఒక రాష్ట్రం పేరు దట్ ఈస్ బీజేపీ. దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. వీళ్ళు ఏం చర్చించుకోరు. వాళ్ళు గతంలో దోసుకున్నారు, వీళ్ళు ఇప్పుడు దోసుకోవడానికి పోటీ పడుతున్నారు. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరపరు, వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు. కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇవాళ ఏదైతే ఎస్ఐబి సంబంధించి ఉన్నదో అంటే చాలా మంది ఎస్ఐబిలో అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబిలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు. చాలా మంది అమరులైన వాళ్ళది బలిదానం అయిపోయారు. అటువంటి ఎస్ఐబిలో ఈ ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయింది. అది అయిపోయినాక డిఓటి టెలికాం డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు క్వశ్చన్ చేసిండ్రు ఎవరిని? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. అరే ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయాడు, అటువంటి వ్యక్తిని ఎస్ఐబిలో మీరు ఏ విధంగా మీరు పెడతారు? చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేయాల్సి వస్తుంది. మావోయిస్టులకు సంబంధించి ఎట్లా పెడతారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం రాసింది తెలుసా? ఈయన ఐజీ అని రాసి రిప్లై ఇచ్చాడు. ఐజీ తప్పుడు రిప్లై ఇచ్చింది ఈయన కేసీఆర్. హోంశాఖ ఏం చెప్తున్నది? ప్రతి జనవరి నెలలో ప్రతి జూలై మంత్ లో ఈ 2 నెలల్లో ఏవైతే రికార్డ్ చేసిరో వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేయాలని చెప్పి జూలై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఏవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పాటించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెలికాం సంబంధించి కానీ, ఈడీకి సంబంధించి కానీ, ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆధీనంలోకి వస్తాయి. కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబం యొక్క బండారం బయటపడుతుంది. అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటుంటే ఇక్కడ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. అలా లోపల జరిగిన విషయాలు బయట చెప్పద్దు. సిట్టికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దాని కూడా విచారణ జరపాలని చెప్పి కోరాను నేను. అన్న కేసీఆర్ గవర్నమెంట్ లో సిబిఐని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసి తెలుసా మీకు అది? కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు. అది రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి. లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి. లేకుంటే గింతసేపు అన్న సంవత్సరం చూద్దామా మేము తీసుకుపోయి గొడవ గుంచుకపోయి ఒక్కొక్క మనిషి కేసీఆర్ కుటుంబం అందరూ పడుతుంది. మేము ఏం చర్యలు తీసుకున్నాం? మేము ఆల్రెడీ విజిలెన్స్ బోర్డు ఇస్తుంటాం మీద. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? మళ్ళీ అసెంబ్లీ పెడతారు. అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? క్యాబినెట్ లో చర్చించారు, అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? మళ్ళీ విలువలు అనుకుంటారు, తనుకొని చేస్తారు, మళ్ళీ సినిమా చూపడతారు, మళ్ళీ సంవత్సరం టైంపాస్. మళ్ళీ ఢిల్లీ పోతాడు, మళ్ళీ 3 రోజులు వెళ్తారు. అన్న
ఇప్పుడు గిన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రస్ట్ కేసు బయట తీస్తాం, ఫామ్ హౌస్ కేసు బయట తీస్తాం, ఫోన్ ట్యాపింగ్ కేసు బయట తీస్తాం, కాళేశ్వరం కేసు బయట తీస్తాం, ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం, ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ చేసినావా? పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారు అని కళ్ళకు చూస్తున్నారు. లాస్ట్ కు ముఖ్యమంత్రి క్లీన్ చేసేయండి. ఎక్కడి అరెస్ట్లుగా అంటే టాపిక్ డెవలప్ ఫోన్ టాపిక్ మాట్లాడాను లేకుంటే మీరు అదిస్తారు వాళ్ళ మీరు నేను ఇల్లేను, నేను ఎక్కడ చూడలే ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, నాకు జరగలేదు అన్న విషయం నాకు ఇప్పుడు చూడలేదు. నేను ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగి చాలా సందర్భంలో చెప్పిండు, అధికారులు కూడా రికార్డు ఉన్నది. ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు ఇవ్వాలి వీళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి, 100% చెప్పాలి ముఖ్యమంత్రి గారు. నా లిస్టు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అన్న, 1000 నెంబర్లు లేదు అలా. ఇక కేసీఆర్ అంటానికి కేసీఆర్ కొడుకు ట్విట్టర్ తినడానికి ఏం పని లేదు, ఇదే పని వాళ్ళకి ఏం పని లేదు. అన్ని ఉన్న పని వారు ఈ 11 సంవత్సరాలు సాధించింది ఏంటి అంటే 1000 కోట్ల రూపాయలు వ్యాపారస్తులై రాజకీయ నాయకులే అన్ని ఎలక్షన్ కూడా పట్టుకున్న పైసలు గీసలు అన్ని దుబ్బిపోయి వ్యాపారస్తులు బ్లాక్ మెయిల్ చేసి పైసలు దుబ్బిపోయి అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా అన్న, బిడ్డ చేస్తారా అన్న, ఎవడన్నా అల్లుంది చేస్తారా ఎవడన్నా? కాంది ఎవరిది? కేసీఆర్ గారిది. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లుది. కేసీఆర్ అల్లుందాయా? అల్లు కొడుకెత్తారు సంతోషరావు. వాళ్ళ ముగ్గురే కాదు నాకు తెలిసి, అందరి అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి, ఎమ్మెల్యేలు కూడా అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే, ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాలి నార్మల్ కాల్ మాట్లాడుకోలే, ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్. ఇప్పుడు మనకే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది ఎక్కువ. మళ్ళీ రమ్మంటే మళ్ళీ వస్తా. నేను విచారణకు నేను కేంద్ర మంత్రిగా రాలేదు, ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సఫర్ అయినా, మా పార్టీ కార్యకర్తలు సఫర్ అయ్యారు, మా నాయకుడు సఫర్ అయ్యారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టిర్రు, రౌడీ షీట్లు ఓపెన్ చేసిర్రు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిర్రు, లాఠీలతో కొట్టిర్రు, నిర్బంధం విధించారు మా మీద. అప్పుడు సఫర్ అయింది మేమే, కాంగ్రెస్ పార్టీ కాదు. మేము సఫర్ అయినాం, కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే సఫర్ అయ్యారు. మేము ఇలా డిమాండ్ చేయడానికి వచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మాకు ఢిల్లీకి మూటలు ముడతలేవు అని చెప్పాలి. అది నిజం కావాలంటే మీరు వెంటనే సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.